వ్యవహారంలో ఇప్పుడు ఇది నిర్మాణం ఒక రకంగా మీకోసమే కదా ఏర్పాటు చేసింది, మరి మా గురించి సార్ ఏర్పాటు చేసింది. కానీ ఇది కట్టిన నుంచి కూడా హార్బర్లో చాలా నష్టాలు సార్, ప్రాణ నష్టాలు జరిగాయి, బోట్ల నష్టాలు జరిగాయి. ఏర్పాటు చేశారు, ప్రాణ నష్టం జరిగిన కూడా ఏర్పాటు చేశారు. కానీ హార్బర్ ఎందుకు కట్టారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు దీనివల్ల మాకు నష్టం. ఇప్పుడు హార్బర్ అనేది తుఫాన్ వచ్చేటప్పుడు కొన్ని బోట్లనే తలదూర్చుకోవాలి సార్. అలాంటిది ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, తుఫాన్కి ఎంటర్ అవ్వలేదు సార్. ఇప్పుడు గాలి ఇప్పుడు స్టార్ట్ అయింది, చూస్తే ఎలా ఉంది చూడండి సార్. అది దీన్ని కూడా ప్రభుత్వం వారు దీన్ని ముందు తీసుకెళ్తూ అలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ఇన్ని కొన్ని మార్పు చేపులు చేయాలి, జరుగుతుందని చెప్పారు సార్. ఇది కంపల్సరీగా సార్ చేస్తారు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని హింసించినట్టు మాట్లాడలేదు సార్. కానీ గత ప్రభుత్వంలో చేసింది ప్లానింగ్ ప్రాబ్లమా ఏంటనేది తెలియదు సార్. అది సార్. సో దీనివల్ల మీ గ్రామం కూడా కొంత ఇన్ఫాక్ట్ ఆల్రెడీ చెప్తారు సార్. అంటే మనకి కొంతమంది ఏమంటారంటే చాలామంది వచ్చి దీనివల్ల అక్కడ మాయపట్నం, సూరాడపేట, జగరాజపేట, అలాగే నెంబర్ 1 గాంధీనగర్ ఉంది, అక్కడ కొంచెం ఎఫర్ట్ తగులుతుంది సార్. అలాగే పల్లిపేట కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది సార్ దీనివల్ల దీన్ని మార్పు చేసినప్పుడు ఏంటనేది అర్థం అవ్వట్లేదు. చూస్తే బోట్లు కూడా ఇందులో ఉన్నాయి సార్. అంటే కొద్దిగా అంత పెద్దగా రాదు తుఫాన్ అనుకుంటారు, బైక్ అయినా తుఫాన్ సార్. ఈ తుఫాన్ అయితే మాత్రం ఇంక వాళ్ళు చెప్పిన కంటే డబల్ వస్తుంది అనుకుంటున్నారు సార్. గాలి 120 చెప్పారు సార్. చూసి ఇప్పుడే చూడండి ఎలా ఉంది, చాలా ఎప్పుడైతే ఉంది సార్ ఈ గాలి అయితే. అది సార్. సో మనం కానీ చూసుకుంటే ఓవరాల్గా నిజంగానే మత్స్యకారులు చెప్తున్నట్టుగా పెద్ద ఎత్తున మనిషి ఇక్కడ నిలబడలేని పరిస్థితి. ఒకవేళ సాయంత్రానికి ఇది మరింత చూడొచ్చు, సముద్రం గాలులు ఏ విధంగా పైన పడుతున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది, అసలు నిలబడలేని పరిస్థితి. కనీసం గాలిలో మనం చూస్తుంటే అట్లీస్ట్ ఇక్కడున్న వానలకు కావచ్చు, లేకపోతే గాలి కూడా చూడొచ్చు. నేను గాలిలో నిలబడే ప్రయత్నం చేస్తున్నాను, కానీ గాలి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ గాలికి ముందుకు వెనక్కి నెట్టివేస్తుందో చూసే ప్రయత్నం అయితే మీరు చూడొచ్చు. కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది చాలా క్లియర్గా. అయితే ఈ ఫిషర్ హార్బర్ వల్ల కొంత నష్టం ఉంది, కొంత మేలు ఉందని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మాకు ఇక్కడ ఇది కానీ పర్ఫెక్ట్గా జరిగితే దాని ఇంపాక్ట్ ఒక రకంగా మాకు బోట్లో పెట్టుకోవడం దానికి వాటన్నిటికీ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ గోడలు కట్టడం వల్ల దీని సముద్రం తరాల నుంచి వచ్చే ఈ అలల స్పీడు గ్రామం వైపుకి రావడం వల్ల మేము గ్రామంలో పూర్తిగా కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామం అందుకే గతంలో కంటే కూడా ఎన్నో తుఫాన్లు చూసాం, కానీ ఇటువంటి తుఫాన్కి మేము చూడాల్సిన పరిస్థితి ఉంది లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది.